నెల్లూరు జిల్లాలో తలపూరు చెర్లోపల్లి చిన్న పల్లెటూరు. అనావృష్టి వలన పచ్చని గడ్డిపరకే కరువైందా ప్రాంతంలో. ఆకలితో ఉన్నవానికి అన్నం లభించినంత సంతోషంతో ఆ గ్రామస్తులంతా స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడు అంటూ రామాలయం దగ్గర గుంపు చేరుతున్నారు. వారి ఎదుట ఒక ముదుసలి నేలమీద తాటాకు వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన ఎదుట అగ్నిగుండం మండుతోంది. నూనె కుండవలే నున్నగా మెరుస్తున్న ఆ బక్కచిక్కిన శరీరానికి మరే ఇతరమైన ఆచ్ఛాదన లేదు. నున్నని గుండు, సొట్ట బుగ్గలు, బోసినోరు, చురుక్కున చురకవేసే చురుకైన కన్నుల గల ఆ ముదసలి వేళ్లు లెక్కించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ మధ్య మధ్య అగ్నిగుండంలోని కట్టెలు సవరించుకుంటూ ఉన్నాడు. ఎంతో నిరాడంబరంగా అనామకుడుగా ఉన్న ఆ ముదసలి తాతను ఆయనే స్వామి అంటే నమ్మదగినట్లుగా లేడు. ఆ గ్రామస్తులు ఆయనతో ఏమో చెప్పుకోవాలని ఆరాటపడుతున్నారు. కాని ఆయన వైఖరి చూచి నోట మాట పెగలక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆ ముసలాయన దృష్టి ఆ పక్కనే పారేసిన కాగితాలు, పులివిస్తరాకులు మేస్తున్న పశువుల మీద పడింది. కొద్ది నిమిషాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన అయ్యా అని పెద్దగా కేకవేశారు. ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు ముందుకొచ్చారు. మనం ఆ చెర్లోకి పోవాలటయ్యా, పోదాం పదండి అని స్వామివారు ఆజ్ఞాపించారు. వర్షాలు లేనందున బీటలు వారి కలికానికైనా పచ్చిగడ్డి కరువైన ఆ ఎడారి వంటి నేలపై శ్రీ స్వామివారు ఒకచోట దిగి ఇక్కడ నిప్పు చూడండయ్యా అని ఆజ్ఞాపించారు. కొద్ది క్షణాలలో సేవకులక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని గంటలున్నాక వారి ఆజ్ఞ మేరకు శ్రీ స్వామివారిని సేవకులు ఆ గ్రామంలోకి తరలించారో లేదో ఆకాశం మేఘావృతమై కుంభవృష్టి మొదలైంది. తెల్లవారేసరికి ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి. సంకల్ప మాత్రం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ మహనీయుని కీర్తిని ఆ గ్రామస్తులేగాక సర్వజీవులు కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో వేణోళ్లా స్తుతించాయి. ప్రకృతి మాత పచ్చగా పులకరించి నృత్యం చేసింది. ఆ కరుణామూర్తి ఆ స్తుతులను సంతోషంగా వింటాడా? తనకేమీ పట్టనట్లే ఆ గ్రామం వదిలి తన బృందంతో వెళ్లిపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఆనాడు తలపూరు గ్రామాన్ని నిర్లిప్తంగా విడిచి వెళ్ళినట్లే ఆ నిరాడంబర మహనీయ మూర్తి అయిన శ్రీ స్వామివారు 1982 ఆగస్టు 24వ తేదీన తమ భౌతిక దేహాన్ని విడిచారు. భూత నియంత అయిన శ్రీ స్వామివారు తమను విడిచి వెళ్ళాక ఇక ప్రకృతి మాత యొక్క ఆగ్రహం నుండి తమకు దిక్కెవరు అన్న ప్రశ్న అందరి హృదయాలలోనూ అస్పష్టంగా మిగిలిపోయింది. స్వామి సమాధి చెందాక గోపారం ప్రాంతమంతా వర్షం లేక కరువైపోయింది. పశువులు మేతకు నీటికి చాలా ఇక్కట్లు పడుతున్నాయి. పాలకొండ సుబ్బారెడ్డి అనే స్వామి భక్తుడు బస్సులో పోతూ మనసులో, స్వామి మీరు శరీరంతో ఉండగా మా బాధలు చెప్పుకుంటే తీర్చేవారు, ఇప్పుడెవరితో చెప్పుకోవాలి, వర్షం లేక ప్రజలు అల్లాడుతున్నారే అని తన్మయత్వంగా అనుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు అతని మనోనేత్రానికి గోచరించి, అయ్యా నీ కోరిక లోకము కొరకు గదా, నీ కొరకు కాదు, 3 రోజులలో వర్షం కురుస్తుంది అని చెప్పారు. అదే విధంగా వర్షం వచ్చింది. ఆ సంవత్సరానికంతటికీ ఆ ప్రాంతంలో కురిసిన వర్షం అదొక్కటే అయినా చెరువులు నిండి పంటలు పండాయి. తాము భౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా నాటికి నేటికి సూర్యచంద్రులున్నంత కాలము నిలిచే ఉంటానని శ్రీ స్వామివారు మనకిచ్చిన అభయాన్ని వారు తమ మహాసమాధి అనంతరం కూడా ఆర్తులను ఆదుకునే లీలల ద్వారా నిరూపించుకుంటూనే ఉన్నారు. ఓం నారాయణ, ఆది నారాయణ, ఓం సాయిరాం, జయ గురుదేవ, శ్రీమాత్రే నమః.